ఈరోజు అర్బన్ సిటీస్లో చాకోస్ అండ్ కెలాగ్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది వీటిని బ్రేక్ఫాస్ట్గా తింటున్నారు. కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ యాక్సిడెంటల్గా స్టార్ట్ అయినా ఈరోజు సంవత్సరానికి 60,000 crores బిజినెస్ చేస్తున్నారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం మన కంట్రీకి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎంతలా అంటే ఒకసారి కెలాగ్స్ కొన్నవాళ్ళు రెండోసారి కొనడానికి ఇష్టపడేవారు కాదు. మిగిలిన అన్ని కంట్రీస్లో బాగా సక్సెస్ అయిన కెలాగ్స్ ఇండియాలో ఎందుకు ఫెయిల్ అయింది, ఆ తర్వాత కెలాగ్స్ ఏం చేసి ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అయ్యారన్నది ఈ వీడియోలో చూద్దాం. 1988లో డాక్టర్ జాన్ హార్వే కెలాగ్ గ్రానోలాను తయారు చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పొరపాటున గోధుమ గింజలు అందులో పడ్డాయి. ఆయన అది టేస్ట్ చేసినప్పుడు యూనిక్గా చాలా బాగా అనిపించింది. అదే మనం ఈరోజు చూస్తున్న కార్న్ఫ్లేక్స్. కొన్ని సంవత్సరాల తర్వాత తన బ్రదర్తో బ్యాటిల్ గ్రీక్ టోస్టెడ్ కార్న్ఫ్లేక్స్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. 1991లో లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఇండియాలో ఫారిన్ కంపెనీస్ రావడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పటికి $9 బిలియన్ రెవెన్యూతో 18 కంట్రీస్కి ఎక్స్పాండ్ చేసిన కెలాగ్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. దానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఏ కంపెనీ అన్నా ఇండియాలో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మెయిన్ రీజన్ పాపులేషన్. ఎక్కువ పాపులేషన్ ఉంటారు కాబట్టి బిజినెస్ బాగా జరుగుతుంది. సెకండ్, లిబరలైజేషన్ జరగడం వల్ల ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి. సో ఖర్చు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ని ఈజీగా సేల్ చేయగలరు. ఇది చాలా కంపెనీస్కి అడ్వాంటేజ్ అయింది, కానీ నిర్మా డిటర్జెంట్ పౌడర్ మాత్రం కస్టమర్స్లో ఖర్చు పెట్టే కెపాసిటీ పెరగడం వల్ల ఫెయిల్ అయింది. అది ఎలా అని కంప్లీట్ కేస్ స్టడీ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, చెక్ చేయండి. ఇంకా కెలాగ్స్ స్టోరీకి వస్తే గ్లోబలైజేషన్ తర్వాత 1994లో ఇండియన్ మార్కెట్లోకి కార్న్ఫ్లేక్స్గా ఎంటర్ అయ్యారు. స్టార్టింగ్ వీళ్ళకి చాలా హై డిమాండ్ ఉండేది. వాళ్ళ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ వల్ల బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఆల్మోస్ట్ 40% ఓన్ చేసుకోవాల్సిన టైంలో వాళ్ళ సేల్స్ 18%కి పడిపోయాయి. 1995 ఆ టైంకి కెలాగ్స్ 80% మార్కెట్ షేర్ని కోల్పోయారు. కెలాగ్స్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కంటే హెల్దీ అని మార్కెటింగ్ చేయడానికి ట్రై చేశారు. మన వాళ్ళు కార్న్ఫ్లేక్స్ని బ్రేక్ఫాస్ట్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. సో ఇంకా ఆ టైంలో వాళ్ళు ఇండియాలో బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ అసలు కెలాగ్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? కెలాగ్స్ ఇండియాకి వచ్చిన కొత్తలో యూఎస్లో ఏదైతే అమ్మారో అవే ఇక్కడ కూడా అమ్మారు. కానీ కేవలం 3% పాపులేషన్ మాత్రమే వాళ్ళకి ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే ఇండియాలో మిగిలిన కంట్రీస్లా కోల్డ్ మిల్క్ తాగరు. మనకి పాలు అంటే వేడిగానే తాగుతాం. ఎప్పుడైతే వేడి పాలల్లో కార్న్ఫ్లేక్స్ వేస్తామో అప్పుడు అది పేస్ట్ అయిపోతుంది. సో మన వాళ్ళకి కెలాగ్స్ నచ్చలేదు. అదే టైంలో కెలాగ్స్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అన్హెల్దీ అని, కెలాగ్స్ మాత్రమే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జనరల్గా ఏదైనా క్యాంపెయిన్ చేసినప్పుడు మెయిన్ ఇంటెన్షన్ కస్టమర్స్ని ఇంప్రెస్ చేయడం. కానీ ఇక్కడ ఈ క్యాంపెయిన్ వల్ల ఇండియన్స్ కెలాగ్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. సేల్స్ ఇంకా పడిపోయాయి. ఇక్కడి నుంచి కెలాగ్స్ కంబ్యాక్ చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కెలాగ్స్ ఫైనల్ ట్రై కింద ఇండియన్ మార్కెట్ని స్టడీ చేసి ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నారు. అప్పుడు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాకి కార్న్ఫ్లేక్స్ కొత్త ఏమీ కాదు. అప్పటికి మోహన్ మేకిల్ లిమిటెడ్ అనే కంపెనీ కార్న్ఫ్లేక్స్ని అమ్ముతున్నారు. అప్పుడు వీళ్ళకి 3 విషయాలు అర్థమయ్యాయి. ఫస్ట్, ఇండియన్స్కి కార్న్ఫ్లేక్స్ అంటే ఇష్టమే, కానీ కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ వేడి పాలలో వేసినప్పుడు సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటున్నాయి కానీ క్రిస్పీగా ఉండట్లేదు. సెకండ్, ప్రైసింగ్. మన ఇండియాలో కస్టమర్స్ మ్యాక్సిమం సేవ్ చేద్దామని ట్రై చేస్తారు. కెలాగ్స్ 500 grams 64 రూపీస్ ఉంటే సేమ్ క్వాంటిటీ ఉన్న మోహన్ కార్న్ఫ్లేక్స్ 37 రూపీస్కే దొరుకుతుంది. థర్డ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫుడ్. మన ఇండియన్స్కి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా మన ఫుడ్స్ని తయారు చేసుకొని తింటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బ్రేక్ఫాస్ట్ అన్హెల్దీ అంటే వాళ్ళు కెలాగ్స్ ప్రోడక్ట్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో చాలామంది ఇండియన్స్ కెలాగ్స్ కంపెనీని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవి అర్థం చేసుకొని కెలాగ్స్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. దానివల్ల ఈరోజు ఇండియన్ సెరల్ మార్కెట్లో 70% మార్కెట్ షేర్ని హోల్డ్ చేశారు. కెలాగ్స్ చేసిన చేంజెస్లో ఫస్ట్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేశారు. అప్పటి వరకు ఫాలో అయిన ప్రిపరేషన్ మెథడ్ని కాకుండా ఇండియన్స్ టేస్ట్ అండ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు చేంజెస్ చేశారు. సెకండ్, వాళ్ళ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని గమనించి కెలాగ్స్ ప్రోడక్ట్స్ ప్రైసెస్ని తగ్గించారు. సో అందరూ కొనగలుగుతున్నారు. థర్డ్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఎడ్యుకేట్ అండ్ నాట్ సెల్లింగ్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ని వాడమని చెప్తే వాడరు, కానీ ఆ ప్రోడక్ట్ని వాడటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే కస్టమర్స్ ప్రోడక్ట్ని కొనే అవకాశం పెరుగుతుంది. ఫోర్త్, అట్రాక్ట్ ఇండియన్ కస్టమర్స్. ఇంతకు ముందులా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్హెల్దీ అని కాకుండా కెలాగ్స్ హెల్దీ అనే ట్యాగ్లైన్స్తో మార్కెటింగ్ చేశారు. సో ఎక్కువ మంది ఇండియన్స్ వాటికి అట్రాక్ట్ అయ్యారు. ఫిఫ్త్, ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్. వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇండియన్స్కి ఫ్రూట్స్ అంటే ఇష్టమని అర్థం చేసుకున్నారు. సో మ్యాంగో, చీకు, బనానా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ని స్టార్ట్ చేశారు. 1996లో చాకోస్ అండ్ ఫ్రూటీస్ని స్టార్ట్ చేయడంతో కెలాగ్స్ పిల్లలకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయింది. ఆ టైంలో పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఉండేది. కెలాగ్స్ ఐరన్ రిచ్ ఫుడ్ అని ప్రమోట్ చేయడంతో పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సిక్స్త్, లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ముంబై దగ్గర తలోజీ అనే ఏరియాలో సిరియల్స్ మార్కెట్ బాగా ఉంటుంది. అక్కడ కెలాగ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేసి రా మెటీరియల్స్ని లోకల్ మార్కెట్ నుంచి తెప్పించుకునేవారు. దీనివల్ల ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం ఉండదు అండ్ రా మెటీరియల్ కూడా చాలా తక్కువ ప్రైస్కి కొనగలుగుతున్నారు. సో ఎక్కువ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. దానితోపాటు మన కంట్రీస్లో ఉన్న మేజర్ స్టేట్స్లో 200 డిస్ట్రిబ్యూటర్స్తో ఒక పవర్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని బిల్డ్ చేశారు. దీనివల్ల ప్రోడక్ట్స్ని ఫాస్ట్గా రొటేట్ చేయొచ్చు. సో అది గైస్ ఈరోజు వీడియో.
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.